అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన శుభవార్త అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు పార్టీలు చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలు కూడా పెద్దదిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమస్యలు కూడా పరిష్కరించాల్సినటువంటివి పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థుల అధ్యయనాలపై దృష్టి పెట్టాలి. అనాలోచిత సందర్భంలో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క సలహా మార్గనిర్దేశం అనేది చేయబడుతుంది. కమిషన్ సంబంధిత వ్యాపారం రాష్ట్రంలోనే ఉంటుంది. కార్యాలయం యొక్క వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు పని కారణంగా ప్రేమ భాగస్వామితోటి మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళే అవకాశాలు వస్తాయి. వినోద కార్యక్రమాలలో కొంత సమయం గడుపుతారు. కుటుంబ వాతావరణం కూడా మారుతుంది. డబ్బు సంబంధిత సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే మంచిగా మార్చడానికి మీరు ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తారు. కుటుంబ సభ్యుల నుండి వచ్చిన సూచనలపై శ్రద్ధ పెడతారు. ఒక సమస్యను పరిష్కరిస్తారు. వ్యాపారంలో పాల్గొనడానికి అవకాశం పొందొచ్చు. మీరు పని పూర్తిగా చేయాలి. మీరు బిజీగా ఉండడం జరుగుతుంది. ఈరోజు మీరు గౌరవం పెరిగిపోతుంది. వివాదాలలో మీకు ఈరోజు దూరంగా ఉంటేనే మంచిది. కుటుంబంతో సైద్ధాంతిక సమన్వయం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. మరి విద్యార్థులు చదువులపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. మరి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు తొలగించుకోవడానికి పెద్ద ప్రయత్నాలు అయితే చేస్తారు. అనుకూలమైనటువంటి మీరు సమయాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ప్రేమ విషయంలో మరి ఈరోజు సానుకూలంగా కనిపిస్తుంది. మీ దినచర్యను క్రమబద్ధీకరించండి. ఈరోజు పనులను పూర్తి చేయడంలో కొంతమంది మీకు సహాయం చేస్తారు. ఆస్తి మొదలైన వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక స్నేహితుని యొక్క సహాయం మీకు లభిస్తుంది. దాని ద్వారా మీకు మంచి సహాయం లభించడం వల్ల మీరు దాని నుండి బయటకు రాగలుగుతారు. మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఆతృతతో ఉన్నటువంటి విషయాలు ఆతృతతో చేయకండి. మీరు ఆలోచించాల్సి ఉంటుంది ముందు వెనుకల. కొన్నిసార్లు మీరు పరధ్యానంలో ఉన్న స్వభావం ఇతరులను బాధ పెడుతుంది. మీ కోపంపై నియంత్రణ కొనసాగించాలి. పని వేగవంతం చేస్తారు. కంప్యూటర్ మరియు మీడియా రంగాల వారికి సంబంధించినటువంటి విషయాల్లో మరి మెలకు అవసరం అవుతుంది. లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ బ్లూ. పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి, పూజలు చేయండి మరియు శ్రీరామనామ స్మరణం చేస్తూ ఉండండి. శుభప్రదంగా ఉంటుంది. మరి పశుపక్ష్యాదులకు చిరుధాన్యాలను ఆహారంగా అందించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.